ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా ఇట్లా మనం చదువు ప్రధాన ఈ శక్తిని తీసుకునేది అని చెప్తారు. దానికోసం బాబా చెప్తారు, మీఠే మీఠే मीठे बच्चे सवेरे सवेरे उठ बाप को याद करो तो सतो प्रधान बन जाएंगे. अमृत वेले का समय बहुत अच्छा है. के బాబా చెప్తారు, మధురమైన బిడ్డలు అమృత్ వేళ లేచి బాబా తలంపు చేయండి, సతో ప్రధాన్ అయిపోతారు. అమృత్ వేళది టైం చాలా మంచి టైం. యోగం చేసానికి, శక్తి తీసుకున్నానికి బాబా దగ్గర ఉండి మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, ఆజ్ఞాకారి బచ్చోంకి నిశానియా క్యా హోంగి. ఎవరు ఆజ్ఞాకారిగా ఉంటారు, వాళ్ళ నిశానీలు ఏముంటుంది అని అడుగుతారు బాబా. ఆన్సర్, आज्ञाकारी बच्चे ऊंचे से ऊंचे बाप के महावाक्यों को सिर पर रखेंगे, अर्थात अपने जीवन में धारण करेंगे. ఆజ్ఞాకారి బిడ్డలు ఎవరంటే శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి చెప్పే మహావాక్యాల్ని వాళ్ళు పూర్తిగా రికార్డ్ ఇచ్చి తన జీవనంలో ధారణ చేసుకుంటారు. ఉనికి చలన్ బడి రాయల్ హోంగి, వాళ్ళ నడవడికే చాలా రాయల్గా ఉంటుంది. బే బడే ధీర్యవంత్ హోంగి, ఉని విశ్వకే మాలిక్ పన్కా గుప్త నషా హోంగా. వాళ్ళు చాలా గంభీరంగాను ఉంటారు, మరి ధైర్యంగాను ఉంటారు. ఓర్పు ఉంటుంది వాళ్ళలో. వాళ్ళు విశ్వానికి మాలిక్ అయ్యే గుప్త నషలా ఉంటారు. आज्ञाकारी बच्चे अपने किसी भी कर्म से बाप दादा की इंसल्ट नहीं होने देंगे. ఆజ్ఞాకారి బిడ్డలు ఏ కర్మం చేస్తే సరి దాంట్లో మంచి కార్యం చేస్తారు, బాబాని అవమానం చేసేట్టుగా పని చేయరు ఆజ్ఞాకారి బిడ్డలు. इंसल्ट करने वाले अर्थात अवज्ञा करने वाले बच्चे वो डिसर्विस करते हैं. ఎవరు బాబాని అవమానం చేస్తారంటే ఇన్సల్ట్ చేస్తారు, వాళ్ళు అవజ్ఞ చేస్తారు అని అర్థం. శ్రీమతిని అవజ్ఞ చేస్తారు, వాళ్ళు చాలా డిసర్వీస్ చేస్తారు. అయితే ఆజ్ఞాకారి బిడ్డలు సదా ఫాలో ఫాదర్ చేసి ఏ పని కూడా ఉల్టా పని చేయరు, ఎప్పుడు ఉల్టా పని చేయరు, సదా బాబా చెప్పినట్టుగా నడుచుకుంటారు. ఓం శాంతి. మరి పాట, చోడు బీదే ఆకాశ్ సింహాసన్ ఇస్ ధర్తీ పర్ ఆజారే అట్లా అని పాట. అంటే నీ ఆకాశ సింహాసనాన్ని వదిలేసి మళ్ళీ ఈ భూమిలో రా, వచ్చి మాకు మళ్ళీ గీతా జ్ఞానం వినిపించు అట్లా అని పాట అర్థం. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने 2 अक्षर सुने. अभी बच्चे तो इनका अर्थ समझ ही गए हैं कि बाप यहाँ है. बाप बैठ राइट बात समझाते हैं, क्योंकि हर एक बात मनुष्य जो कहते हैं ज्ञान के बारे में व ईश्वर के साथ मिलने के बारे में, वो सब रॉन्ग है. ఆత్మిక బీటలు ఈ పాటది అర్థం తెలుసుకున్నారు. 2 అక్షరాలది అర్థం. ఇప్పుడు బిడ్డలందరికీ ఈ పాటది అర్థం చాలా బాగా అర్థమైంది. వాస్తవంగా చూస్తే పరమాత్మ ఇక్కడ అవతరణైన సమాచారం కూడా మీ అందరికీ బాగా అర్థమైంది. బాబా మరి మనకు రైట్ మాటలు వినిపిస్తారు, చెప్తారు. బాబా చెప్తారు, ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మాట మనిషి ఏం చెప్తారు, భగవాన్ మిలన్ చేసే మాట, జ్ఞానాని మాట, అదంతా తప్పుని అర్థమైందా లేదా? అంటే ఈశ్వరుని మిలన్ చేసే విషయం కానీ జ్ఞానాన్ని విషయాన్ని కానీ
అంతా మనుషులు తప్పుగా చెప్పినారు, రాంగ్ డైరెక్షన్ ఇచ్చినారు. ఇప్పుడు రైట్ ఏమో అది శివబాబా వచ్చి మనకు తెలిపిస్తారు. अभी गीत के अक्षर सुने, छोड़ भी दे आकाश सिंहासन, लेकिन आकाश सिंहासन क्या है ये तो कोई को पता नहीं है. అంటే ఈ పాటలో ఉంది కదా, నీ ఆకాశ సింహాసనాన్ని వదిలేసి రాట్లా. అయితే ఆకాశ సింహాసనం ఏం, ఇది కూడా మనుషులకు తెలియదు. पतित पावन को तो आना ही है. कोई कहते हैं भगवान है नहीं, कोई कहते हैं सब भगवान ही भगवान है. आएगा कहाँ से फिर. ये तो तुम बच्चों ने जाना है कि बाप आया है. फिर ये गायन आदि सब भक्ति मार्ग का सुनना अच्छा नहीं लगता है. అంటే శివబాబా చెప్తారు, పతిత్ పావన్ తండ్రిని రమ్మని చెప్పి పిలుస్తారు. పతిత్ పావన్ రావాలి కదా ఈ భూమిలో. కొందరు చెప్తారు భగవాన్ లేనే లేదు అట్లా అని, కొందరు చెప్తారు ఏ రూపం చూసినా ఆ రూపం భగవాన్ అట్లా అని. అన్ని భగవాన్ అంటే మళ్ళీ ఎక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు మీకు ఇదంతా బాగా అర్థమైపోయింది, మీకు తెలిసిపోయింది. భగవాన్ ఇప్పుడు అవతరణ అయినారు, వచ్చినారు. మళ్ళీ ఈ గాయనం భక్తి మార్గంది అదంతా వినేదానికి మనకు ఇష్టం లేదు. ఎందుకంటే పరమాత్మ అవతరణ అయిపోయినారు, పరమాత్మ చెప్పే విషయాలంతా మనం వింటూ ఉన్నాం. ఇదే మనకు బాగుంది వినేదానికి. तो पतित पावन आकर के अपना परिचय देकर रचना के आदि मध्य अंत का राज समझाते. बाकी दुनिया में ये बातें कोई समझ नहीं सकते. यहाँ भी कितने मत के मनुष्य आदमी है. कहते हैं मनुष्य पवित्र बने, ये हो नहीं सकता है. सो ज़रूर जब तक भगवान न आए तब तक पवित्र कैसे बन सकते हैं. परमात्मा ही आकर के शिक्षा देते हैं और टेम्पटेशन भी देते हैं कि इसमें प्राप्ति कितनी भारी है. तुम जानते हो, बाप कहते हैं मेरा बनकर श्रीमत पर नहीं चलेंगे तो सज़ा खानी पड़ेगी. जैसे बाप सगीर बच्चों की चलन ठीक नहीं देखते तो चमाट मार देते हैं. ये बाप चमाट तो नहीं मारते हैं, सिर्फ समझाते हैं, प्रतिज्ञा करते, ब्लड से भी लिख कर के देते हैं, फिर भी हार खा लेते हैं. అంటే ఇప్పుడు పరమాత్మ అవతరణ అయ్యేసి మనకు పతిత్ నుంచి పావన అయ్యే విధానం నేర్పిస్తారు. రచనాది ఆది మధ్య అంత రహస్యం కూడా చెప్తారు. బాకీ ఈ ప్రపంచంలో ఏమంతా మాటలు మనుషులు వినిపిస్తారు అది రైట్ లేదు. మరి ఈ విషయాలంతా ప్రపంచంలో ఉండే మనుషులకు కూడా అర్థం కాలేదు. పరమాత్మ వచ్చి ఏం చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రపంచంలో అనేక మతాలు, ఎంతమంది మనుషులు అన్ని మతాలు చెప్తారు మనుషులు పవిత్రం కావాలి అట్లా. ఇది సాధ్యమే లేదు. ఎప్పటి వరకు పరమాత్మ భగవాన్ ఈ భూమిలో అవతరణ కాలేదు అప్పటి వరకు ఎవరూ పవిత్రం చేసానికి లేదు. ఎట్లా పవిత్రం అవుతామని బాబాని వచ్చి చేస్తారు. తో పరమాత్మని వచ్చి మనకు శిక్షణ ఇస్తారు, మళ్ళీ టెంప్టేషన్ కూడా ఇస్తారు. ఎట్లా దీంట్లో ఎక్కువ పెద్ద ప్రాప్తి ఉంది. పరమాత్మ తలంపులో చాలా పెద్ద ప్రాప్తి ఉంది. ఇప్పటి వరకు అంటే బాబా మనకు చెప్తూ ఉన్నారు, మీకు బాగా అర్థమైంది. తండ్రి చెప్తారు, నా బిడ్డ అయిన తర్వాత శ్రీమతిలో నడుచుకోలేదంటే వాళ్ళకు చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఎట్లా తండ్రి లౌకికలో కూడా తండ్రి ఎవరైనా బిడ్డలు చెడిపోతే వాళ్ళ నడవడికే సర్లేదంటే చెంపదెబ్బ వేసి
వేస్తారు. ఇక్కడ మరి శివబాబా ఏమి మా అన్న కొట్టరు, ఏమి చెంపదెబ్బ వేసే మాట లేదు శివ. అయితే మనకు చెప్తారు, నా తలంపు చేయండి, పవిత్రంగా ఉండండి. చాలామంది బిడ్డలు బ్లడ్లో అంటే రక్తంలో కూడా రాసి ఇస్తారు, మళ్ళీ కూడా ఓడిపోతారు. మనుషులకు తెలీదు పవిత్రం అయ్యేదానికోసం ఏం చేయాలి. పవిత్రంగా ఉంటే మనకు ఏమేమి దొరుకుతుంది అది కూడా మనుషులకు తెలియదు. సో పతిత్ ఎవరినో చెప్పేది, పావన్ ఎవరు ఇది కూడా మనుషులకు తెలియదు. తండ్రి వచ్చి మనకు ఇదాన్ని తెలిపిస్తారు. ఎవరు వికారంలో పోదారు వాళ్ళని పతిత్తుని చెప్తారు. మనుషులు ఏమనుకున్నారంటే వికారాన్ని వదిలేది చాలా కష్టం, ఇది సాధ్యమే లేదు అని అనుకున్నారు. వికారాలను వదిలేది సాధ్యమే లేదు అని అనుకున్నారు. మరి చెప్పాలి వాళ్ళు, దేవీ దేవతలు సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. చిత్రం కూడా చూపించినారు కదా, మనం కూడా ఈ చిత్రం చూపిస్తాం వాళ్ళకి. ఈ చిత్రంలో ఎంత బాగా సంపూర్ణ నిర్వికారి స్టేజ్లో ఉంది. సత్యుగాని నిర్వికారి ప్రపంచం అని చెప్తాం. ఆ సమయంలో అందరూ నిర్వికారిగా ఉన్నారు. పవిత్రంగా ఉండింది భారతదేశం. అప్పుడు ఎంతో చౌకారుగా ఉంటారు. పవిత్రతలోనే భారత్ చౌకారుగా ఉంటుంది. శివాలయంని చెప్తాం. మనుషులకు मनुष्यों को ये फुरना रहता है कि विकार बिगर दुनिया कैसे बढ़ेंगे. మనుషులకు ఇదే సంకల్ప, వికారం లేదంటే ప్రపంచం ఎట్లా వృద్ధి అవుతుంది ఎట్లా అని. अरे गवर्नमेंट तंग हो गई है कि दुनिया बढ़े ही नहीं, फिर भी हर वर्ष कितने मनुष्य बढ़ते रहते हैं. कम होना तो बहुत मुश्किल है. यहाँ बेहद का बाप कहते हैं, अगर तुम पवित्र बनेंगे तो हम तुमको स्वर्ग का मालिक बनाएंगे. आमदनी बहुत भारी है. అంటే మనుషులు అనుకున్నారు పవిత్రంగా ఉంటే వికారం లేదంటే ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుంది ఎట్లా, వృద్ధి ఎట్లా అవుతుంది ఎట్లా అని. గవర్నమెంట్ ఏమో దీని నుంచి చాలా కష్టపడుతూ ఉంది, ఎక్కువ మంది మనుషులు అయిపోయినారు ఎట్లా అని. స్టాప్ చేయాలనుకున్నారు, జనసంఖ్య ఎక్కువైపోయింది ఎట్లా అని. ప్రతి సంవత్సరం మరి ఎంతమంది పుడుతూ ఉన్నారు, వృద్ధి అవుతానే ఉంది. తక్కువ అయింది, చాలా కష్టం. అయితే బేహద్ తండ్రి చెప్తారు, మీరు పవిత్రంగా ఉంటే మీరు స్వర్గానికి మాలిక్ అయిపోతారు. నేను మిమ్మల్ని స్వర్గానికి మాలికగా చేసానికి వచ్చినాను, అందుకే పవిత్రంగా ఉండండి. దీంట్లో చాలా పెద్ద సంపాదన, భారీ సంపాదన ఉంది. बच्चे जानते हैं बरोबर माया जीत बनने से हम జగత్ జీత్ బనేంగే. అంటే బిడ్డలకి అర్థమైంది, మన మాయా జీత్ అయిపోతే జగత్ జీత్ కూడా అవుతాం అట్లా అని. రావణ్ కో జీత్ రామ్ రాజ్య పాయేంగే. రావణ్ని జయించేస్తే రామరాజ్యం ప్రాప్తి చేసుకుంటాం. तो यहाँ ये विकार वहाँ तो ये विकार हो नहीं सकता है. రామరాజ్యంలో ఈ వికారమే లేనే లేదు. उनको तुम जीत लिया है. ఆ వికారాలను జయించేస్తే రామరాజ్యంలో వికారమే లేదు. ये बातें कोई मुश्किल समझते हैं, कहते हैं इसके बिगैर दुनिया कैसे चलेंगे. మనుషులకు ఈ విషయం చాలా కష్టంగా అర్థమయ్యేదే లేదు. చెప్తారు వికారం లేదంటే ఈ ప్రపంచం ఎట్లా జరుగుతుంది ఎట్లా అని. ऐसे ऐसे जो बातें करें तो समझना चाहिए ये आदि सनातन देवी देवता धर्म का नहीं है. ఇట్లా మాట్లాడే వాళ్ళని మనం ఏమనుకోవాలి, వాళ్ళు ఆది సనాతన్ దేవీ దేవత ధర్మ వాళ్ళు కాదు అని అనుకోవాలి.
అంటే వికారం లేదంటే ఎట్లా జరుగుతుంది అని అడుగుతారు. వాళ్ళు దేవత అయ్యేవాళ్ళు కాదు. जहाँ भी तुम भाषण करते हो तो बोलो भगवान वाचा। भगवान कहते हैं काम महाशत्रु, उस पर जीत पहनने से तुम जगत जीत बने। ఎక్కడెక్కడ భాషణ చేస్తారో అక్కడ చెప్పండి భగవాన్ వాచ. భగవాన్ ఏం చెప్తారంటే కామ్ మహాశత్రువుని చెప్తారు. కామ్ మహాశత్రువుని చెప్పేది భగవాన్ వాచ. దీన్ని జయించేస్తే మీరు జగజ్జీత్ అయిపోతారు. ఇది కూడా భగవాన్ వాచ. సంజాని బడి సీధీ హై, డైరెక్ట్గా చెప్తారు. ఇవన్నీ డైరెక్ట్ విషయాలు చెప్పేది. परंतु फिर भी वो समझते नहीं हैं या समझाने वाले में अक्ल नहीं है। बाबा तो समझते हैं। बच्चे रुपये में 5 आना भी मुश्किल सीखा है, तो या तो खुद पूरे योगी नहीं बने तो ताकत नहीं मिलती है, याद से ही ताकत मिलती है। बाबा सर्वशक्तिमान अथॉरिटी है ना। योग हो तो शक्ति भी मिले। योग तो बहुत बच्चों का बिल्कुल काम है। అంటే మన వేరే వాళ్ళకు చెప్పాలంటే మనకు బుద్ధి కూడా బాగుండాలి. బుద్ధి శక్తి ఎవరికి బాగుంటుందో, ఎవరికి తనకే బాగా అర్థమైందో వాళ్ళే వేరే వాళ్ళకు చెప్పచ్చు. బాబాగా అన్నీ తెలిసిపోతుంది. బిడ్డలు ₹1 5 పైసలు ఐదైనా కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే యోగమే లేదు, పూర్తిగా యోగం చేయలేదు. యోగంలో లేదంటే శక్తి కూడా ఎక్కడ దొరుకుతుంది? వేరే వాళ్ళకు చెప్పాలంటే మనలో శక్తి కూడా ఉండాలి. దానికోసం యోగం కూడా చాలా బాగుండాలి. యోగంలోనే ఆ శక్తి వస్తుంది. ఎందుకంటే బాబా సర్వశక్తివాన్ అథారిటీ అయినారు. సో యోగం ద్వారానే మనకు శక్తి దొరికేది. యోగంలో చాలామంది బిడ్డలు చాలా తక్కువ ఉన్నారు. అంటే యోగం చాలా కష్టంగా చేస్తున్నారు. చాలామందికి యోగమే లేదు, సత్యంగా రాయదు కూడా చార్ట్లో. సో తలంపున చార్ట్ నోట్ చేసుకోవాలన్నా లేదా? తక్కువ మంది చార్ట్ రాస్తారు, చార్టే పెట్టుకునేదే లేదు. చార్ట్ పెట్టుకుంటేనే కదా మనకు తెలుస్తుంది మనం ఎంత యోగం చేస్తాం అట్లా అని చెప్పేసి. సో టీచర్స్ కూడా చాలామంది చార్టే పెట్టుకోరు. మరి స్టూడెంట్స్ ఎట్లా చార్ట్ పెట్టుకుంటారు? టీచర్స్ చార్ట్ పెట్టుకోలేదంటే స్టూడెంట్స్ ఎట్లా పెట్టుకుంటారు? చాలామంది స్టూడెంట్స్ యోగంలో ఫాస్ట్గా పోతారు. ముఖ్య మాట బాబా తలంపు చేసేదేం యోగా అక్షరం, శాస్త్రాన్ని అక్షరం. మనుషులు విని చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్తారు యోగా నేర్చుకోవాలి అట్లా అని. యోగా అంటే ఏం? యోగా నేర్చుకునేది ఆయన, తలంపు చేసేది నేర్చుకోవాలన్నా ఆయన. అమృత వేళ లేచి కూర్చొని మనమే బాబా తలంపు చేస్తూ ఉండాలి. దీంట్లో టీచర్స్ కూడా ఏం చేస్తారు? పరమాత్మ తలంపు మనం చెయ్యాలి. ఫస్ట్ తెలుసుకోవాలి పరమాత్మని, నామ రూప దేశకాలన్నీ తెలుసుకొని మళ్ళీ కూర్చొని మనం బాబా తలంపు చెయ్యాలి. అందుకే తలంపునే శబ్దం బాబా చెప్తారు. యోగా అని మాట కాదు, తలంపు. योग सीखने की बात नहीं, ये आदत नहीं डालनी चाहिए. యోగం చెప్పి అదేందో చేయకూడదు, అలవాటు చేయకూడదు. అయితే తలంపుని చెప్పాలి. బాబా తలంపు ప్రీతిగా చెయ్యాలి. बाप कहते हैं अपने को आत्मा समझ मुझे याद करो तो सतो प्रधान बन जाएंगे. ఆత్మని అనుకొని బాబా తలంపు చేస్తే సతో ప్రధాన్ అయిపోతాం. అమృత్ వేళ याद करना अच्छा है. भक्ति भी सवेरे उठ करके करते हैं. ये भी तो बाप को याद करता है. याद क्यों करते हैं? क्योंकि बाप से वर्षा मिलना है.
భక్తి మార్గంలో కూడా అమృత వేళ లేచి తలంపు చేస్తారు. అమృత వేళ చాలా మంచిది, ఆ టైంలో తలంపు చేసేది. బ్రహ్మ బాబా కూడా ఆ సమయంలోనే లేచి యోగం చేస్తారు. యోగా ఎందుకు చేయాలి అంటే బాబా తలంపు ఎందుకు చేయాలి? బాబా తలంపులోనే మనకు ఆస్తి దొరుకుతుంది. ఎంత ఆస్తి కావాలో అది తలంపు ఆధారంలో దొరుకుతుంది. వాళ్ళు భక్తి మార్గంలో శివ బాబాని తలంపు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎవరు తెలియకుండా తలంపు చేస్తున్నారు, అందుకే ఏమీ దొరకలేదు. పరమాత్మ దగ్గర ఉండి ఏం దొరుకుతుంది అది కూడా తెలియలేదు. అదిను తెలియకుండా పరమాత్మ పరిచయమే లేకుండా ఏందో పరమాత్మ తలంపు చేశారు. ఇప్పుడు మరి బాబా మనకు చెప్తారు, మీరు అన్నీ తెలుసుకున్నారు, మీరు మాత్రమే అన్నీ తెలుసుకున్నారు, ఇప్పుడు తలంపు చేయండి. ఇప్పుడు బాబా శ్రీమతం ఇస్తారు. స్వయం కళ్యాణ్ కావాలంటే నా తలంపు చేస్తూ ఉండండి అని చెప్పినారు. తలంపులోనే శక్తి వస్తుంది. ఆ శక్తి నుంచే వికర్మం వినాశం అవుతుంది. జ్ఞానంతో వికర్మ వినాశం కాదు, బాబా తలంపులోనే వికర్మం వినాశం అవుతుంది. జ్ఞానం నుంచి పదవి దొరుకుతుంది. పతిత నుంచి పావన అయిపోతాం తలంపు ఆధారంలో. బాబా పతిత్ పావన్, వాళ్ళ తలంపు చేస్తేనే మనం పతిత నుంచి పావన అవుతాం. చాలామంది బిడ్డలు దీంట్లో ఫెయిల్ అయిపోయినారు. బాబా తలంపులో ఫెయిలియర్ చాలామంది బిడ్డలు. చాలా మంచి మహారథులు 5 పైసాకు 5 అనా కూడా తలంపు చేశాను కాదు. అంటే రూపాయలు 5 అంటే చాలా తక్కువ తలంపు చేస్తారు. కొందరు మరి 1 పైసా అంత తలంపు కూడా చేయరు. దీంట్లో చాలా ఎక్కువ ప్రయత్నం చేయాలి. బాబా తలంపు అంటే చాలా ప్రయత్నం చేయాలి. ఎట్లా తలంపు చేయాలి? ఆత్మ అభిమాని అయ్యి శిష్య బాబా తలంపు చేయాలి. समझानी तो जट सीख जाते, परंतु बेड़ा पार तब होगा जब याद में रहेंगे. వేరే వాళ్ళకు చెప్పేదేమో బాగా నేర్చుకుంటారు, కానీ మన బోట్ క్రాస్ అయ్యేది తలంపు ఆధారంలో. తలంపు చేస్తూ ఉండాలి. तभी जन्म जन्मांतर के विकर्म विनाश होगा, फिर पुण्यात्मा बन जाएंगे. बाप को बुलाते हैं, आकर हमें पतित से पावन बनाओ. पावन तो ढेर बनते हैं, परंतु ऊंच वर्षा वो पाएंगे जो याद में अच्छी रीति रहेंगे. అంటే జన్మ జన్మాంతరం మనం వికర్మ ఎంత చేశాం అదంతా పోయి పుణ్యాత్మ కావాలంటే బాబా తలంపు బాగా చేయాలి. బాబాని మనం పిలిచిందే దీనికోసమే, వచ్చి పతిత నుంచి పావన చేయండి ఎట్లా అని. చాలామంది బిడ్డలు బాబా బిడ్డలు అవుతారు. అయితే సత్యుగంలో పెద్ద పదవి కావాలి, శ్రేష్ఠ చాలా పెద్ద ఆస్తి తీసుకోవాలి. దీనికోసం బాగా శివబాబా తలంపు చేయాలి. శివబాబా తలంపు కరెక్ట్గా చేస్తేనే ఎక్కువ ఆస్తి దొరుకుతుంది, శ్రేష్ఠ పదవి ఉంటుంది. तुम्हारे से जो बांधे लिया है वो जास्ती याद करती है. ఇక్కడ ఉండే వాళ్ళకంటే ఎవరు బంధన్లో ఉన్నారు వాళ్ళు జాస్తి తలంపు చేస్తారని చెప్తారు. याद से ही विकर्म विनाश हो सकता है. तो जब कोई कहे कि पवित्र रहना इम्पॉसिबल है, तो फिर उनसे बात भी नहीं करनी चाहिए. బాబా చెప్తారు, బాబా తలంపులో ఉంటేనే వికర్మ వినాశం అవుతుంది. ఒకవేళ ఎవరైనా చెప్తారనుకోండి పవిత్రంగా ఉండేది చాలా కష్టం, ఉండే సాధ్యమే లేదు అని చెప్తారు కదా, వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు, వదిలేయాలి. निर्विकारी भारत था तो सतो प्रधान था, परंतु शाहूकारों की बुद्धि में ये ज्ञान बैठना मुश्किल है, क्योंकि याद में ही मुश्किल. బాబా చెప్తారు, యాద్ ఈ మెహనత్ అయినా నిర్వికారి భారత్ ఉండేటప్పుడు
అందరూ సత్వప్రధాన్గా ఉండేటప్పుడు చాలా షౌకారు ఉంది. అయితే ఇప్పుడు షౌకారులు ఎవరు ఉన్నారు, వాళ్ళకు ఈ జ్ఞానం చాలా కష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే యోగం కూడా ఇక్కడ కష్టం, వాళ్ళ యోగంలో ఉండేది కూడా కష్టంగా ఉంటుంది. बाप कहते हैं गृहस्थ व्यवहार में रहते उनसे तोड़ निभाओ, वास्तव में कायदे बहुत खड़े हैं। तुम जन्म जन्मांतर तो पाप आत्माओं को दान देते पापात्मा बनते रहे। अभी तुम पापात्मा को पैसे दे नहीं सकते हो, परंतु दादी का वर्षा है तो देना पड़ता है। इसलिए बाप कहते हैं पहले सब काम उतारो, लौकिक काम उतारो, फिर सरेंडर हो जाओ। ऐसे भी कोटों में कोई निकलते हैं, बड़ी भारी मंजिल है। फॉलो फादर करना है, नष्ट मुहा होना कोई मासी का घर नहीं, बड़ी मेहनत है। विश्व का मालिक बनना प्राप्ति कितना भारी है। कल्प कल्प जो विश्व का मालिक बने वही फिर भी बनते हैं। ड्रामा का राज भी थोड़ों की बुद्धि में बैठता है। साहूकार तो मुश्किल उठ सकते हैं, गरीब तो झट कह देते हैं बाबा ये सब कुछ आपका है। फिर उनको सर्विस भी करनी है। అంటే శివబాబు చెప్తారు, గృహస్థ వ్యవహారంలో ఉండి అందరి దగ్గర ఊరికే ఉండాలి. ఎందుకంటే సంబంధం తోడు నిబాన అంటే డిటాచ్గా ఉండాలి వాళ్ళ దగ్గర. వాస్తవంగా ఇక్కడ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంది, కఠినమైన చట్టాలు ఇక్కడ. జన్మ జన్మాంతరం మనం పాపాత్మలకు దానం ఇస్తూ ఉంటాము, అందువల్ల ఇంకా ఎక్కువ పాపాత్మ అయిపోయినాం. పాపాత్మలు ఇచ్చి మనం కూడా పాపాత్మలు అయిపోయినాం. సో ఇప్పుడు బాబా చెప్తారు పాపాత్మలకు డబ్బులు ఇవ్వద్దు, వాస్తవంగా ఇవ్వకూడదు. అయితే లౌకికలా ఉండేవాళ్ళు వాళ్ళకు తాత ఆస్తి పైన అధికారం ఉంటుంది, తీసుకుంటారు. అందుకే శివబాబా చెప్తారు మొదట్లో లౌకికలో ఏమంతా పని ఉందో దాని అంతా పూర్తి చేసి సరెండర్ అయిపోండి అట్లా అని. అంటే తాతగా ఉంటే బిడ్డలకు కొంచెం ఆస్తి పంచాల్సిందిగా ఉంటుంది. తండ్రి ఏమి అవశ్యంగా ఇవ్వాలని లేదు, కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే బాబాగే అన్ని చేయొచ్చు కూడా, అట్లా ఏమి కంపల్సరీ లేదు. అయితే తాతకు మాత్రమే కంపల్సరీ. సో మరి బాబా చెప్తారు ఇదంతా విషయాలు కోటిలో కొందరు మాత్రమే అర్థం చేసుకొని చేస్తారు. భారీ లక్ష్యం ఇది, చాలా పెద్ద లక్ష్యం. ఇట్లా బ్రహ్మ బాబా సమానంగా కావాలంటే ఎంత పెద్ద లక్ష్యం. ఫాలో ఫాదర్ చేయాలి. నష్టు మోహ కూడా కావాలి. అంటే మోహానే వదిలేది అంత ఈజీ మాట లేదు. బ్రహ్మ బాబా ఈజీగా మోహాన్ని వదిలేస్తారు. అయితే బిడ్డలకు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. విశ్వానికి మాలిక్ కావాలి, ప్రాప్తి ఎంత భారీ ఇక్కడ. సో కల్పకల్పం ఎవరు విశ్వానికి మాలిక్ అవుతారు వాళ్ళే ఇప్పుడు కూడా వచ్చి మాలిక్ అవుతారు. డ్రామాది రహస్యం కూడా చాలా తక్కువ మంది బిడ్డలకు అర్థమైంది. షౌకార్లుగా అయితే ఏమీ అర్థం కాదు. పేదవాళ్ళంటే కొంచెం బాగా అర్థం చేసుకొని బాబాకు చెప్తారు, బాబా ఇదంతా నీదే అట్లా అని. మళ్ళీ తర్వాత సర్వీస్ కూడా చేయాలి. ఊరికే బాబా మీదే మీదే అని చెప్పి కూర్చోకూడదు, సర్వీసును చేయాలి. పావన్ बनने के लिए याद भी चाहिए. పవిత్ర సంపూర్ణ పావన్ కావాలంటే దానికోసం బాబా తలంపు కూడా చేస్తూ ఉండాలి. ఊరికే బాబా అన్ని నీదే అట్లా చెప్పేది కాదు. సర్వీసును చేయాలి, బాగా యోగం కూడా చేయాలి. లేదంటే పనిష్మెంట్ ఉంటుంది. సరిగ్గా చేయలేదంటే లాస్ట్లో చాలా శిక్ష అనుభవం చేయాలి, పనిష్మెంట్. సజా కాయ్ తో పదవి కమ్ హో జాయేగా. పనిష్మెంట్ తీసుకునే వాళ్ళకు పదవి కూడా చాలా తక్కువ ఉంటుంది.
सजा खाते वह है जो याद में नहीं रहते हैं। ज्ञान कितना भी उठाए उसे विकर्म विनाश नहीं होगा। मोछरा का करके फिर थोड़ा पद पाना, ये कोई वर्षा थोड़ी है అంటే బావ చెప్తారు, బావ తలంపు సరిగ్గా చేయలేదంటే పనిష్మెంట్ ఉంటుంది. జ్ఞానం నుంచే వికర్మం వినాశం కాదు, యోగ నుంచే వికర్మం వినాశం అవుతుంది. వికర్మం వినాశం కాలేదంటే పనిష్మెంట్ని తీసుకొని పదవి కూడా తక్కువ అయిపోతుంది. కొంచెం పదవిలో ఏం ఆస్తి ఉంది. అందుకే బాబా చెప్తారు, పూర్తి ఆస్తి తీసుకునేదానికి బాబా ఆజ్ఞాకారి బిడ్డగా కావాలి. మనం బాబా దగ్గర ఉండి ఫుల్ ఆస్తి తీసుకోవాలి, పూర్తిగా ఆజ్ఞాకారిగా ఉండాలి. శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి మహావాక్యాన్ని మనం పూర్తిగా ఫాలో చేయాలి, మన తలపైన పెట్టుకొని ఫాలో చేయాలి. అతి ప్రియమైన తండ్రి, శ్రేష్టాది తండ్రి చెప్పే మాటలు. కృష్ణ ఆత్మ కూడా ఈ సమయంలో ఆస్తి తీసుకునేదానికి ఎంత పురుషార్థం చేస్తున్నారు బ్రహ్మబాబా. సో ఈ లక్ష్మీనారాయణ చాలా జన్మం అంటే జన్మాంతర అనుభవం చేస్తారు. మరి ఇప్పుడు అంతిమ జన్మంలో వాళ్ళిద్దరూ ఎంత బాగా చదివి ఫుల్ ఆస్తి తీసుకుంటున్నారు, అంతిమ జన్మలో ఉన్నారు ఆ లక్ష్మీనారాయణ. అందుకే అంత షౌకార్ అయిపోయినారు సతీగాలు. తుమారి మేబీ ప్రిన్స్ ప్రిన్సెస్ బనే వాలి హోంగేనా. బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు, రాజ్కుమారి అయ్యేవాళ్ళు, రాయల్ ఇంట్లో జన్మం తీసుకునేవాళ్ళు. వాళ్ళ నడవడికే కూడా చాలా గంభీరంగా బాగుంటుంది. గుప్త నశాను ఉంటుంది. ఎవరు రాజ్కుమారి అవుతారు, వాళ్ళు రాయల్గాను ఉంటారు, ధైర్యవంతుగా ఉంటారు, గుప్త నష ఉంటుంది. బాబా ఎంత సాధారణంగా ఉన్నారు. బాబా कितने साधारण रहता है, जानते हैं बाकी थोड़ा समय है, मेरे को तो जाकर विश्व का महाराजा बनना है, ये भी पतित है ना. అంటే బ్రహ్మ బాబా ఎంతో సింపుల్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది, నేను పోయి విశ్వానికి మాలిక్ కావాలి. టైం చాలా తక్కువ ఉంది, చాలా ఫోర్స్గా పురుషార్థం చేసినారు, పతిత్ అయినారు. మరి పావన్ అయ్యేదానికి ఎంత ఫోర్స్ పురుషార్థం. ये तो बाबा का रथ है, तब यहाँ संदली पर बैठना पड़ता है. వాస్తవంగా బ్రహ్మ బాబా చాలా సింపుల్. అయితే శివ బాబాకు తన రథం ఇచ్చిన దానివల్ల ఫ్రంట్లో గది పైన కూర్చోవలసిందిగా ఉంది, లేదంటే బాబా కింద కూర్చొని మాట్లాడతారు. అయితే భగవాన్ రథం అనుకొని గది పైన కూర్చున్నారు. ఇట్లా స్టూడెంట్ లాగా కింద కూర్చుంటారు బ్రహ్మ బాబా కూడా. नहीं तो कहाँ बैठे, ये भी तुम्हारे जैसे स्टूडेंट हैं, पढ़ते हैं, बहुत बच्चे हैं, बाप को पहचानते ही नहीं हैं, बाप के साथ धर्मराज भी है. అంటే వాస్తవంగా చూస్తే బ్రహ్మ బాబా ఎంత సింపుల్, ఎంత హయ్యెస్ట్ శ్రేష్ఠ స్టూడెంట్ అయినా ఇప్పుడు చదువుతూ ఉన్నారు. కానీ బిడ్డలకు యథార్థ పరిచయం లేదు, బ్రహ్మ బాబా పైన కూడా సరిగ్గా పరిచయం లేదు. వాస్తవంగా శివబాబా రథమైనారు, ఎంత శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ వాళ్ళకు నెక్స్ట్ బ్రహ్మ బాబా అయినారు. సరిగ్గా అర్థం చేసుకోవాలి బ్రహ్మ బాబాని కూడా, భగవాన్ సమానం ఉన్నారు. అయితే తండ్రి వెంట ధర్మరాజు కూడా ఉన్నారు. ఎవరు సరిగ్గా ఏమి అర్థం చేసుకోకుండా ఎట్లా అంటే అట్లా నడుచుకుంటారు, ఆజ్ఞన పాలన చేయలేదు. వాళ్ళ కోసం ధర్మరాజు శిక్షణ. తండ్రి చెప్తారు, నేను మేరీ ఆజ్ఞ నహీ మాని, మేరీ ఇన్సల్ట్ की तो धर्मराज बहुत सजाएं देंगे. శివబాబా ఆజ్ఞను మనం ఒప్పుకోకుండా బాబాని అవమానం చేస్తే ధర్మరాజు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తారు. डायरेक्ट हमारी अथवा हमारी बच्चे की तुम अवज्ञा करते हो,
बाप का एक ही सिकलदा बच्चा है ब्रह्मा. ప్యార్ తో అయినా అంటే శివబాబా చెప్తారు, డైరెక్ట్గా చెప్తారు. మరి బాబా చెప్తారు, నా నా అవమానం కానీ, నా బిడ్డను అవమానం చేస్తే కానీ, అవజ్ఞ చేస్తే పెద్ద పనిష్మెంట్ మీకు ఉంటుంది. శివబాబాకు ఒక మంచి ముద్దు బిడ్డ, సత్యమైన బిడ్డ, డైరెక్ట్ బిడ్డ ఒకరే బ్రహ్మ బాబా. శివబాబాకు బ్రహ్మ ఆత్మ పైన చాలా ప్రీతి, అంటే చాలా ప్రీతి. వాళ్ళని కూడా మనం ఇన్సల్ట్ చేయకూడదు. ఇన్సల్ట్ చేస్తే మనకు ఏమీ దొరకదు. तो इनकी इंसल्ट करते तो भी कितनी सजाएं खानी पड़ेंगी. शिव बाबा राधम బ్రహ్మ బాబా వాళ్ళు ఎంతో శ్రేష్ఠ ఆత్మ, పరమాత్మకు తర్వాత వాళ్ళని మనం అవమానం చేసినా కూడా మనకు పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. थोड़ी ఆపత్తి आने दो फिर देखो कितना भागते हैं. కొంచెం ఏదైనా డేంజరస్ పరిస్థితి రాని అప్పుడు చూడండి ఎంతమంది వస్తారు. तुम सब भागे हो. तो इसने जादू आदि कुछ भी नहीं किया है. జాదుగర్ శివ బాబా అంటే మనందరం కూడా పరిగెత్తి వచ్చినాం బాబా దగ్గర. దీంట్లో మంత్రం ఏముంది? మంత్రవాది ఏం లేదు. శివ బాబా ఒక్కరే పెద్ద మంత్రవాది. बहुत है जिनको ये भी ध्यान नहीं आता है कि इसमें शिव बाबा आते हैं. शिव बाबा के आगे हम कुछ उल्टा कर देंगे तो बाबा कहेंगे ये तो नालायक बच्चा है. అంటే శివ్ బాబా ముందు ఉల్టా పని కూడా కొందరు చేస్తారు. వాళ్ళకు అర్థం కాలేదు ఈ శరీరంలో భగవాన్ వచ్చినారు అట్లా అని. పరమాత్మ ముందే చాలామంది ఎంతో ఉల్టా పని చేస్తే బాబా అనుకుంటారు వీళ్ళు లాయక్ లేని బిడ్డ అట్లా అని. ఇస్మే డబుల్ హైనా, ఈ శరీరంలో ఇద్దరు ఆత్మలు ఉన్నారు కదా. इसलिए तार में लिखते हैं बाप दादा అని రాస్ శివ బాబా బ్రహ్మ బాబా. టెలిగ్రామ్లో కూడా అట్లానే రాస్తామని. तो परंतु इस पर भी बच्चे समझते नहीं हैं कि बाप दादा इकट्ठे कैसे हैं. बाप दादा ద్వారా వర్షా देते हैं. అయితే దీంట్లో ఇద్దరు చేరి ఎట్లా ఉన్నారు అని కూడా చాలామంది బిడ్డలకు తెలియలేదు, అర్థం కాలేదు. అంటే ఇద్దరు చేరి ఉండేది కూడా చాలామంది బిడ్డలకు అర్థం కాలేదు. శివబాబా తండ్రి ఈ దాదా ద్వారా మనకు ఆస్తి ఇస్తారు. ఆపే ही बात छोड़नी चाहिए. तुम जानते हो बाप दादा कौन है. అంటే మనకు అర్థం కావాలి बाप दादा ఎవరు అని మీకు బాగా అర్థమైందా? बल कोई पूछे कि तुम बाप दादा किसको कहते हैं. बाप दादा एक ही नाम हो नहीं सकता है, तो बच्चों को युक्ति से समझाना है. అంటే బాప్ మరి దాదా ఒకే పేరు కాదు. బాప్ అంటే శివ బాబా తండ్రి, దాదా అంటే వీళ్ళు. దీని గురించి చాలా యుక్తిగా అందరికీ చెప్పాలి మనం. ఈ ఒక్క శరీరం అయితే దీంట్లో ఇద్దరు ఉండే మాటను గురించి మనం సరిగ్గా మనుషులందరికీ చెప్పాలి. जब तुम किसको समझाओ तभी उनकी बुद्धि में बैठे कि शिव बाबा दादा द्वारा वर्षा देते हैं. క్లియర్గా ఈ విషయం అర్థం కావాలి. అప్పుడే వాళ్ళకు తెలుస్తుంది శివ బాబా ఈ దాదా ద్వారా మనకు ఆస్తి ఇస్తారు అట్లా అని. अभी विनाश तो होना है ना, उससे पहले राजयोग सिखा रहे हैं, आप भी सीखो. అంటే అందరికీ చెప్పాలి శివ బాబా ఎవరు, బ్రహ్మ బాబా ఎవరు, యథార్థ పరిచయం చేసి చెప్పాలి. ఇప్పుడు మొత్తం విశ్వం వినాశం అయిపోతుంది. దానికి ముందు మీరందరూ రాజయోగా నేర్చుకునేసేయండి అట్లా అని చెప్పాలి. మీరే వచ్చి రాజయోగా నేర్చుకోండి. आधा कल्प जिस बाप को पुकारा वो आया है,
नॉलेज देने के लिए, फिर भी कहते हैं फुर्सत नहीं समझने के लिए. అర్ధకల్పం ఎవరిన మనం పిలిచినాము వాళ్ళే వచ్చినారు జ్ఞానం ఇచ్చేదాన్ని. ఇది కూడా వాళ్ళకి చెప్పాలి మనుషులు. అయినా కూడా చెప్తారు మాకు టైం లేదు అర్థం చేసుకునేదానికి ఎట్లా అని. టైం లేదు అని చెప్తారంటే వాళ్ళు ఎవరు మరి, ఏ ధర్మం వాళ్ళు? तो कहेंगे आप देवी देवता धर्म के नहीं हो. టైం లేదు అని చెప్పేవాళ్ళు దేవీ దేవతా ధర్మం వాళ్ళు కాదు. आपकी तकदीर में स्वर्ग के सुख नहीं है. ఎవరికి టైం లేదు అని చెప్తారు వాళ్ళ అదృష్టంలో స్వర్గాన్ని సుఖం అనుభవం చేసేది కూడా లేదు. बाकी यहाँ कोई माता आदि टेकना नहीं. सन्यासियों के आगे चरणों में ज़रूर गिरेंगे. ये तो गुप्त है ना, आगे चल कर के बहुत प्रभावित हो जाएंगे. प्रभाव निकलेगा. ఇక్కడ బాబా తలంపు చేసి ఆస్తి తీసుకునే మాట, ఇక్కడ కాళ్ళ పడి నమస్కారం చేసే మాట కాదు. సన్యాసుల ముందు ఎంతమంది కాళ్ళ పడి నమస్కారం చేస్తారు. అయితే ఇక్కడ శివబాబాను గుప్త నారాయణాత్మ ఇంత గుప్తంగా ఉన్నారు. ఇంకా కొంచెం ముందు పోతే ప్రభావం వస్తుంది. మనందరూ బాగా ఫాలో చేస్తే వేరే వాళ్ళకు దీని ప్రభావం ఉంటుంది. तो उस समय भीड़ बहुत होंगी. भीड़ भाड़ में कितने मनुष्य मर जाते हैं. प्राइम मिनिस्टर आदि का दर्शन करने कितनी भीड़ खड़ी हो जाती है. यहाँ कितने गुप्त बैठे हैं बच्चों के साथ. బాబా చెప్తారు చాలా పెద్ద గుంపు ఉంటే తోసుకుని ఎంతమంది మన శరీరం వదిలేసి అంటే చనిపోతారు. ఎట్లా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫలానా ఎవరైనా వస్తారు, వాళ్ళని చూసేదానికి ఎంతమంది మనుషులు వస్తారు, ఆ గుంపులో ఎట్లా నిలిచి చాలామంది శరీరం కూడా వదులుతారు. అయితే ఇక్కడ శివబాబా గుప్తంగా వచ్చి కూర్చున్నారు. మనం కూడా గుప్తంగా కూర్చొని బాబా వెంట భగవాన్ ఆ ప్రైమ్ మినిస్టర్ ఏముంది, భగవాన్ ఎంత పెద్ద, వాళ్ళు వచ్చినారు, మనం వాళ్ళ ముందు కూర్చున్నాం. అయితే ఇక్కడ చూసే మాట ఏముంది, ఎవరిని చూస్తామని. కన్నేమో ఈ శరీరాన్ని చూస్తుంది, మన బుద్ధి ద్వారా అర్థమైంది కదా ఈ శరీరం లోపల ఎవరు ఉన్నారు అట్లా అని. तो इसके लिए जानते हैं जवाहरीता शास्त्रों में भी है. ब्रह्मा द्वारा मनुष्य सृष्टि कैसे रच అంటే మన కంటి ద్వారా చూస్తే ఈ వజ్ర వ్యాపారి కనిపిస్తారు. వాళ్ళు ఎవరు అని అందరికి తెలుసు చాలామంది. అయితే వాళ్ళ లోపల ఎవరు ఉన్నారు శాస్త్రాలకు కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా మనిషి సృష్టిని ఎట్లా రచన చేస్తున్నారు భగవాన్. తో తండ్రి చెప్తారు, ఏమని చెప్తారు శివబాబా, मैं इसमें प्रवेश करके रचता हूँ, ये भी लिखा हुआ है. నేను దీంట్లో ప్రవేశమయ్యి నేను స్వర్గ రచన చేస్తాను, ఇది కూడా రాసి ఉంది. అయితే రాయి బుద్ధి వాళ్ళకు ఏమీ అర్థం కాలేదు ఈ విషయాలంతా. बाप आकर बच्चों को पति से पावन बनाए ट्रांसफ़र करते हैं. తండ్రి కూర్చొని వచ్చి బిడ్డల్ని పతిత నుంచి పావన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. बाकी कोई नई रचना थोड़ी रचेंगे, यह पतितों को पावन बनाने की युक्ति. అంటే కొత్త రచన ఏమి లేదు. తండ్రి బిడ్డలు పరిచయం ఆధారంలో పవిత్రం చేసే యుక్తి ఇక్కడ బాబా నేర్పిస్తారు. రైట్ రూప్గా చిత్ర జరూర్ హోనా చాయి, అంటే కరెక్ట్ చిత్రం మన దగ్గర ఉండాలి. చిత్ర బడా హోంగా తో సమజానే మే బీ సహజ్ హోంగా. చిత్రం పెద్దగా ఉంటే అందరికి చెప్పేదానికి కూడా ఈజీగా ఉంటుంది. సో పత్తర్ బుద్ధి సే పారస్ బుద్ధి బనానా కోయి సహజ్ బాత్ తోడీ హై. అందరినే రాయి బుద్ధి వాళ్ళని పారస్ బుద్ధి వాళ్ళగా చేయాలంటే ఇదేమి అంత ఈజీ మాట కాదు, కొంచెం కష్టపడాల్సిందే. కోయితో బిల్కుల్ ఐసీ తబాయి
मिसल देकर चले जाते हैं। प्रजा बनने वाला होगा तो कुछ न कुछ బుద్ధి మే బయటేగా. చాలామంది ఉన్నారు, ఎగ్జిబిషన్కి వస్తారు, ఊరికే అట్లా ఇట్లా ఇట్లా చూసేసి వెళ్ళిపోతారు, ఏమీ వాళ్ళకి అర్థం కాదు. అయితే ప్రజా అయ్యేవాళ్ళుగా ఉంటే కొంచెమైనా వాళ్ళకు అర్థం అవుతుంది కొన్ని విషయాలు. హంసో బ్రాహ్మణ్ సో हम देवता बनते हैं. हमसो का अर्थ भी बाबा ने कितना अच्छा समझाया है. మనమే ఇప్పుడు బ్రాహ్మణ్, దేవత అయ్యే బ్రాహ్మణ్. ఈ హంసో అర్థం కూడా శివ బాబా మనకి ఎంత క్లియర్గా చెప్పినారు, వివరంగా చెప్పినారు బాబా. वो कहते हैं ఆత్మ సో పరమాత్మ. హంసో అర్థం మనుషులు ఏం చెప్తారు, ఆత్మని పరమాత్మ అని చెప్తారు. అది 100% रॉन्ग है. बस यहाँ तुम जानते हो हम आत्मा ही है. हम आत्मा पहले ब्राह्मण फिर हम सो देवता सो क्षत्रिय वैश्य शूद्र बनते हैं. ఇప్పుడు మనకు హంసో అర్థం క్లియర్గా అర్థమైపోయింది. నేనే ఆత్మ, బ్రాహ్మణ్ అయినాను, బ్రాహ్మణ్ సో దేవత అవుతాను, దేవత మరి క్షత్రియ వైశ్య శూద్ర అవుతాం, మళ్ళీ బ్రాహ్మణ్ అవుతాం. ఈ వర్ణాలది మాట ఇది. హంసో నేనే ఆత్మ, ఇట్లా బ్రాహ్మణ్ దేవత క్షత్రియ వైశ్య అవుతాం. 84 జన్మ చక్రంలో ఈ వర్ణాలు వస్తుంది. బాకీ जो बाद में आते हैं उनके लिए लगभग कितने जन्म होगा. తర్వాత వచ్చే వాళ్ళకు 84 జన్మ లేదు. ద్వాపర యుగం నుంచి వచ్చే వాళ్ళకి చాలా తక్కువ జన్మ. అంటే ఇదంతా లెక్క మనకు బాగా అర్థమైపోయింది. చిత్రంలో చాలా క్లియర్గా బాబా అన్నీ చెప్పినారు. చిత్రం చాలా బాగుంది, బాబాకు కూడా ఇష్టమైంది. ఈ చిత్రాలంతా చాలా బాగుంది. ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చాలా మంచి మంచి బిడ్డలు. వాళ్ళు ఎంత బాగా చిత్రం చేశానికి కూడా సహయోగం ఇచ్చినారు. బాబా ఖర్చు ఏమో ఇచ్చేదానికి తయారుగా ఉన్నారు. అంటే ఖర్చు కొంచెం చేస్తే కూడా ఉండి అంటే బండారం నిండుతుంది. బాబా బండారం కదా, సో బాబా తానే బండారం నిండి చేస్తారు. మనం బాబా కోసం చేస్తూ ఉంటే బాబా చెప్తారు ముఖ్య చిత్రాలు ట్రాన్స్లైట్లో చేయాలి. మనుషులు చూసి చాలా సంతోషంగా అన్నీ వింటారు. మొత్తం ప్రదర్శని ఇట్లా రెడీ అయిపోతే మనుషులు వచ్చి తెలుసుకుంటారు. అయితే బిడ్డలు కూడా ముందు రావాలి కదా అన్నీ చేసేదానికి. బిడ్డలు నిల్చుకోవాలి ఏదంటే అన్నీ చేసేదానికి రెడీగా ఉండాలి. బిడ్డలను తయారు చేసే దాంట్లో బాబా ఎంతో శ్రమ పడతారు, మనం అంత రెడీ కావాలి కదా. తో ముఖ్య మాట ఏమంటే శివ బాబా తలంపు చేసేది, బాగా తలంపు చేస్తూ ఉండాలి. తలంపు నుంచే మనం పతితాత్మ పావన్ అయ్యి పావన్ సృష్టికు మాలిక్ అవుతాం. వేరే ఉపాయమే లేదు పవిత్రమయ్యేదానికి. బాబా తలంపు నడుస్తూ తిరుగుతూ శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. మరి చక్రానికి తలంపు కూడా చేస్తూ ఉండాలి. సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగంలో మనం ఎట్లా వస్తాం, ఈ హంసో మాటను కూడా బుద్ధిలో అనుకోవాలి. సో మీ స్వభావం కూడా చాలా రాయల్గా ఉండాలి. బిడ్డలు స్వభావం చాలా రాయల్గా ఉండాలి. నడుస్తూ నడుస్తూ కొందరికి లోభం ఎక్కువైపోతుంది, కొందరికి మోహం పట్టుకుంటుంది, కొందరికి దిల్ పసంద్ చీజే అంటే కొందరికి వాళ్ళకి ఇష్టం వచ్చిన సామాన్ ఏముందో దానికి వశమైపోతారు. లేదంటే బాబా చెప్తారు ఎంత ఇక్కడ ప్రాప్తి ఉంది. ఒకవేళ వాళ్ళకి ఇష్టం వచ్చిన సామాన్ దొరకలేదు అనుకోండి, ఏం చేస్తారు? నై మిలేగాతో బీమార్ హో జాయ్. వాళ్ళకి ఇష్టం వచ్చిన సామాన్ దొరకలేదంటే కొందరికి ఫీలింగ్స్ వచ్చి రోగం వచ్చేస్తుంది. इस कारण ఆదత్ కోయి బీ రఖనీ నై చాయ్. అందువల్ల ఏ ప్రకారమైన అలవాటు మనం చేసుకోకూడదు, చెడ్డ అలవాటు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते। धारणा कोसरा मुख्य सार, अपना कल्याण करने के लिए बाप की आज्ञा माननी है। మన స్వయం కళ్యాణార్థంగా తండ్రి ఏం ఆజ్ఞ ఇచ్చినా సరే దాన్ని ఒప్పుకొని చేయాలి। బాప్ దాదాకి కభీ అవజ్ఞా नहीं करनी है। బాప్ దాదాని ఎప్పుడు అవజ్ఞ చేయకూడదు। కోయి లోభ్ మోహ్ కి ఆదత్ नहीं रखनी है। లోభాని అలవాటు కానీ మోహాని అలవాటు ఇదంతా ఉండకూడదు, తీసేయాలి। మరి రెండో పాయింట్, अपना स्वभाव बहुत रॉयल बनानी है। सवेरे सवेरे अमृत वेला उठ बाप को याद करने का अभ्यास करना है। మన స్వభావం చాలా రాయల్గా ఉండాలి। అమృత్ వేళ లేచి బాబా తలంపు చేసే అలవాటు చేసుకోవాలి। వరదానం, अपनी मूरत से बाप और शिक्षक की सूरत को प्रत्यक्ष करने वाली అనుభవి మూరత్ భావ అంటే మనం ముఖం ద్వారా తండ్రి మరి శిక్షక్ అంటే టీచర్ వాళ్ళ గుణాలని ప్రత్యక్షం చేసేవాళ్ళు అనుభవి మూరత్ భావ। अपनी असली पोजीशन में ठहरना यही याद की यात्रा है। जो हूँ जिसका हूँ उसमें स्थित रहो। इसी असली स्वरूप के निश्चय और अनेक बार के विजय की स्मृति से सदा नशे की स्थिति के सागर में लहराते रहेंगे। బాగా చెప్తారు, మనది ఒరిజినల్ వాస్తవిక పొజిషన్లా ఉండేదే తలంపున యాత్ర అని అర్థం। ఎవరు స్వయంని యథార్థంగా తెలుసుకొని నేను ఎవరు బిడ్డ అయినాను ఏమైనాను ఈ స్టేజ్లో ఉండాలి। అంటే మన వాస్తవిక స్వరూపం పైన మనకు నిశ్చయం ఉండాలి। అనేకసారి మనకు విజయం వచ్చింది అని నషాది స్మృతి ఉండాలి। ఆ స్థితిలో ఉంటే మనం ఈ సాగర్లో వచ్చే అలలు, జ్ఞాన్ సాగర్, ప్రేమ్ సాగర్, ఆనంద్ సాగర్ అలలు దాంట్లో ఉంటాం ఈ అలల్లో। तो जब सुखदाता के बच्चे हैं तो दुख की लहर आ नहीं सकती है। మన సుఖదాత బిడ్డలు మనకు దుఃఖాన్ని అలలు రానే రాదు। సుఖాన్ని అలల్లో ఉంటాం కానీ దుఃఖాన్ని అల ఉండదు। ఎవరు బిడ్డ మనం స్మృతిలో పెట్టుకోండి। सर्वशक्तिवान के बच्चे शक्तिहीन हो कैसे सकते हैं। మన సర్వశక్తిమాన్ బిడ్డలు మనం శక్తిహీన ఎట్లా అవుతాం? మనకు కూడా పూర్తి శక్తి ఉంది, బాబాది శక్తి అంతా మనకు దొరుకుతుంది। इसी पोजीशन के अनुभव में रहो तो आपकी मूरत से बाप और शिक्षक की सूरत स्वतः ही प्रत्यक्ष होगा। సో ఇదే ఈ పొజిషన్లో ఉండాలి। నేను మాస్టర్ సర్వశక్తివాన్, దుఃఖహర్త సుఖహర్త బిడ్డ నేను। ఈ పొజిషన్న అనుభవం చేస్తూ ఉంటే మనం ముఖం ద్వారా తండ్రి మరియు టీచర్ వాళ్ళ ముఖాన్ని మనం వాళ్ళ శక్తిని ప్రత్యక్షంగా చూపించవచ్చు। ఆటోమేటికలీ ప్రత్యక్షమవుతూ ఉంటుంది మన ఈ స్టేజ్లో పొజిషన్లో ఉంటే। स्लोगन, सत्यवादी वह है जिसके चेहरे और चलन में दिव्यता हो। సత్యవాది ఎవరంటే ఎవరు నడవడికలో మరి ముఖంలో దివ్యత ఉంటుంది। దివ్యతని చూపించే వాళ్ళే సత్యవాది అని అర్థం। ముఖంలో నడవడికలో అర్థమైందా? దివ్యత అంటే సర్వదైవీ గుణ సంపన్నంగా ఉండాలి, అప్పుడే మనలో దివ్యత వస్తుంది। అదే సత్యత, దాన్ని మనం ప్రత్యక్షంగా చూపించాలి। ఓం శాంతి।
विश्व एक परिवार है, 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 विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। प्रभु पिता के हम सब बच्चे, प्रभु पिता के हम सब बच्चे, घर अपना संसार है, विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। प्रभु पिता के हम सब बच्चे, प्रभु पिता के हम सब बच्चे, घर अपना संसार है, विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। में हम रहते हैं आसन अपना भाल, चमक रही आत्माएं जैसे हो गुदड़ी के लाल। तन कुटिया में हम रहते हैं आसन अपना भाल, चमक रही आत्माएं जैसे हो गुदड़ी के लाल। आपस में हम भाई भाई रखना प्यार अपार है, विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। प्रभु पिता के हम सब बच्चे हो, प्रभु पिता के हम सब बच्चे, घर अपना संसार है, विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। नाटक मंच है, हम सब हैं अभिनय करता, बना बनाया खेल हो रहा जैसा जो करता भरता। सृष्टि नाटक मंच है, हम सब हैं अभिनय करता, बना बनाया खेल हो रहा जैसा जो करता भरता। नेक कर्म का नेक नतीजा यही ज्ञान का सार है, विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। प्रभु पिता के हम सब बच्चे, प्रभु पिता के हम सब बच्चे, घर अपना संसार है, विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार।
निज परिवर्तन से जग परिवर्तन लाएं, परिवर्तन के पथ पर चलकर सुखमय सृष्टि बनाएं। आओ हम निज परिवर्तन से जग परिवर्तन लाएं, परिवर्तन के पथ पर चलकर सुखमय सृष्टि बनाएं। हम सबके सब अपने हैं, ये सुख शांति आधार है। विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। प्रभु पिता के हम सब बच्चे हो, प्रभु पिता के हम सब बच्चे, घर अपना संसार है। विश्व एक परिवार है, विश्व एक परिवार, 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 विश्व एक परिवार है, विश्व एक परिवार।